అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే మరి ఆయన ఒక గూండా లెక్క రౌడీ లెక్క మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే లెక్క మాట్లాడతాడు. ఎమ్మెల్యే అనేటటువంటి సంగతి మర్చిపోయిండు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామేల్ మాట్లాడుతున్నాడు. కత్తులు పడతాం, యుద్ధం చేస్తాం అంటున్నాడు. మొన్ననేమో బాపనోళ్ళని పట్టుకుని ఒక మాట అన్నాడు. బాపనోళ్ళు ఏం చదువుతారో అర్థం కాదు, బాపనోళ్ళు వాళ్ళు ఏది మంత్రాలు చదువుతుంటే మనల్ని తిడుతుర్రో ఏందో అర్థమైతలేదు, ఇష్టం ఉన్నట్టు చదువుతుర్రు అని చెప్పి బ్రాహ్మణులను పట్టుకొని ఇష్టానుసారంగా మందుల శామేల్ మాట్లాడే కార్యక్రమం చేసిండు. బాపన సామాజిక వర్గాన్ని పట్టుకొని మందుల శామేల్ కించపరిచేటటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. ఆ ఎమ్మెల్యేనా మందుల శామేల్? వార్డ్ మెంబర్ గెలవనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెడితే గట్లనే ఉంటుంది కథ. ఇక మందుల శామేల్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. నేను ఆ వీడియోలో వినిపించే కార్యక్రమం చేస్తా. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనకాల ఒక ఎమ్మెల్యేని లేపి మా ఎమ్మెల్యే బాడీ బిల్డరు, మా ఎమ్మెల్యే తిప్పి కొడతాడు, మా ఎమ్మెల్యే ఉరికిచ్చి కొడతాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏందన్నట్టు? అసెంబ్లీ అనుకున్నారా, లేకపోతే మీ ఇంటికాడ ముచ్చట అనుకుంటున్నారా, లేకపోతే సినిమా థియేటర్ అనుకున్నారా, ఏది పడుతుంది మాట్లాడడానికి, లేకపోతే మీ ఫామ్ హౌస్ అనుకుంటున్నారా? అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లెక్క ప్రజా సమస్యలపైన మాట్లాడుకోవాల్సినటువంటి అసెంబ్లీ. చాలామంది జనాలు మా సమస్యల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడతాడేమో, మా సమస్యల గురించి ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడతారేమో, మా సమస్యకు పరిష్కారం జరుగుతుంది, మా నియోజకవర్గం గురించి మాట్లాడతారేమో, లేకపోతే మాకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడతారేమో అని చెప్పి చాలామంది పబ్లిక్ అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటారు. ఈ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంది? పనికి మాలినటువంటి మాట, దరిద్రమైనటువంటి మాట. ఆ మాటలే కావు. ఇక సమస్యలపైన మాట్లాడుకోవాలి అసెంబ్లీలో, కానీ వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అసెంబ్లీలో. పనికిరాని ముచ్చట మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. సమాజానికి పనికొచ్చేటటువంటి మాట ఒక్కటి కూడా అసెంబ్లీలో చక్కగా లేవు. ఏం చెప్పాలో అర్థమవుతలేదు. ఇక రాఘవ కన్స్ట్రక్షన్ గురించి వచ్చేసరికి రేవంత్ ఇక మొత్తం కోపం వచ్చేసింది. అయితే వాస్తవానికి హౌస్ కమిటీ వేయమని చెప్పి ప్రతిపక్ష పార్టీ లీడర్లు అడిగారు. హౌస్ కమిటీ వేయండి, హౌస్ కమిటీ వేస్తే మొత్తం బండారం బయటపడుతుంది, రాఘవ కన్స్ట్రక్షన్ నిజంగా ఇల్లీగలా లీగలా అనేది బయటపడుతుంది, హౌస్ కమిటీ వేయమని చెప్పి హరీష్ రావు వాళ్ళు అడిగితే ముఖ్యమంత్రి అంటున్నాడు హౌస్ కమిటీ వేయరు. ఎందుకు వేయాలి? హౌస్ కమిటీ వేస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని లొంగబరుచుకొని ఈ హరీష్ రావుకి సంబంధించినటువంటి వాళ్ళ తమ్మునికి సంబంధించినటువంటి ఏదైతే మైనింగ్లు ఉన్నాయో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీలో మైనింగ్లు ఏవైతున్నాయో అవన్నిటినీ కూడా లీగల్ చేసుకుంటారు. అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమ్ముడు పోతాడా? ఎట్లా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లొంగిపోతాడా హౌస్ కమిటీ వేస్తే? హౌస్ కమిటీ అంటే ఏంటంటే సాధారణంగా హౌస్ కమిటీకి చైర్మన్ ప్రతిపక్ష పార్టీ లీడరే ఉంటారు. అంటే విచారణ ఇదంతా కూడా ప్రతిపక్ష పార్టీ లీడరే చూసుకుంటాడు. అట్లా చూస్తే పుసుక్కునే ఇబ్బంది అవుతుందేమో, మా బండారం బయటపడుతుంది, మా భాగవతం బయటపడుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి హౌస్ కమిటీ వద్దు అంటున్నాడు. గంత భయం ఎందుకు రేవంత్ అన్నకు? కేటీఆర్ ఒక మాట మాట్లాడిండు, రేవంత్ అన్న దెబ్బకు ఇక ఆయన నీళ్ళు అవుతున్నాడు.